ఉంది నందినగర్లోని ఆయన నివాసంలో. అయితే ఈ యొక్క కేసులో భాగంగా ఇటు విజయ్ కుమార్ ఐపీఎస్, నారాయణ రెడ్డి, అలాగే రవీందర్ రెడ్డి నాన్ క్యాడర్ ఎస్పీతో పాటు శ్రీధర్ ఏసీపీ, అలాగే కేఎస్ రావు ఏసీపీ, వెంకటగిరి ఏసీపీతో పాటు ఒక సిఐ కూడా ఉన్నారు. మొత్తం 6 అధికారులు అయితే ఈ యొక్క విచారణలో పాల్గొన్నారని చెప్పాలి. అయితే విచారణలో భాగంగా కేసీఆర్ పైన పలు ప్రశ్నల వర్షం కూడా ఇటు సిట్ బృందం కురిపిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఆ ట్యాపింగ్కు సంబంధించి అసలు నిజంగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలనే ఫోన్ ట్యాపింగ్ చేయించిందా, లేకపోతే అసలు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకి ఎవరు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, అలాగే ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు, ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆయనకు ఇచ్చింది ఎవరు అనేటువంటి దానిపైన కూడా కేసీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారని చెప్పాలి సిట్ అధికారులు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు ప్రతి నెంబర్ని కూడా ఒక స్లిప్ మీద, పేపర్ మీద నెంబర్ రాసుకొని నేరుగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు పంపించేవారంటూ కూడా గతంలో అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో, అలాగే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే ఇతర అధికారులతోటి ఈ ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా ఉన్నటువంటి అధికారులతోటి సంతోష్ రావు నేరుగా మాట్లాడడానికి గల కారణాలను కూడా ఇటు సిట్ అధికారులు అయితే కేసీఆర్ నుంచి అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరొక పక్క గతంలో కేసీఆర్ ఈ యొక్క నందినగర్ నివాసానికి కేసీఆర్కు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఇప్పుడు ఆయన గుర్తు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది విచారణలో భాగంగా. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇక్కడి నుంచే నేను వ్యూహరచన చేశాను, అలాంటి చోటే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన అనుకున్నట్లుగా లేదు అని చెప్పేసి అయితే కేసీఆర్ కొంత భావోద్వేగానికి కూడా లోనైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు నేను ఈ గదిలో గడిపాను, తెలంగాణ సాధన కోసం వ్యూహరచన చేశాను, అలాంటి చోటే నేను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒక అక్రమ కేసు నా మీద బనాయించి, అంటే అక్రమ కేసులో నన్ను ఒక సాక్షిగా విచారిస్తారు అని చెప్పేసి అయితే నేను అనుకోలేదు. ఇదంతా కూడా కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే కుట్రలో భాగంగా నా పైన ఇంత విష రాజకీయాలు చేస్తూ ఉన్నారంటూ కూడా కొంత కేసీఆర్ అయితే భావోద్వేగానికి లోనైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నందినగర్ నివాసాన్ని తీసుకున్నట్లయితే నందినగర్ నివాసం అనేది గతంలో కేసీఆర్కి చాలా కూడా సెంటిమెంట్గా కూడా ఉండేది. ఎందుకంటే గతంలో 2000 సంవత్సరంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క నందినగర్ నివాసాన్ని అయితే కొనుగోలు చేశారని చెప్పాలి. అక్కడి నుంచి కూడా నందినగర్ నివాసంలో నుంచి ఇటు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యూహరచన కావచ్చు, లేకపోతే గతంలో అటు మహబూబ్ నగర్ అలాగే కరీంనగర్ ఎంపీగా కూడా ఇక్కడ నివాసంలో ఉన్నప్పుడే ఆయన ఎన్నికైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ముఖ్యంగా అటు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈ యొక్క నందినగర్ నివాసం నుంచే ఆయన పూర్తిగా పనులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అటు టీడీపీకి కూడా ఇక్కడి నుంచే ఆయన రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని నెలకొల్పినటువంటి సెంటిమెంట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇదే నందినగర్ నివాసంలో కేసీఆర్కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుండడం అనేది అటు కొంత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులు కూడా కొంత సెంటిమెంట్గా అయితే భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు ఇదే ఇంట్లో పోలీసులు విచారణ చేయడం కేసీఆర్ అనేది సో కొంత పార్టీ నాయకులు కూడా భావోద్వేగానికి అయితే లోనవుతా ఉన్నారనే చెప్పాలి. మరొక పక్క బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం కూడా ఏదైతే రాష్ట్ర మంత్రులు ఉండేటువంటి మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా వెళ్ళి అక్కడ నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగారు. వారిని కూడా వెంటనే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడికి కూడా నందినగర్ బసవతారకం ఆ సర్కిల్ వద్దకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే అలాగే బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కూడా వచ్చి కొంత ఆందోళన చేసేటువంటి పని చేయగా వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పూర్తిగా దగ్గరలో ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి కేసీఆర్కు సంబంధించినటువంటి విచారణ అయితే పూర్తిగా సజావుగా జరిగేందుకు ఇటు పోలీసులు అయితే అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పాలి. సో మనం చూడొచ్చు విజువల్స్లో ఎక్కడ కూడా ఒక్క చిన్న చీమను కూడా లోపలికి వదలకుండా, ఎవరిని కూడా ఒక పురుగును కూడా లోపలికి వదలకుండా అయితే పోలీసులు కాపలాగా ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి విచారణ అనేది మాత్రం లోపల కట్టుదిట్టమైనటువంటి విచారణ జరుగుతుందనే చెప్పాలి. సో గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఇష్యూ ఉందో అసలు కేసీఆర్కు ఇదంతా తెలిసే జరిగిందా, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి కేసీఆర్ పాత్ర ఏంటి, నిజంగానే వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు అలాగే ప్రముఖులైనటువంటి వారి ఫోన్లను ట్యాపింగ్ చేయించడంలో కేసీఆర్ పాత్ర ఉన్నదా అనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు అయితే కేసీఆర్ని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. గత గంట సేపటి నుంచి కూడా ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతూ ఉంది. సరిగ్గా 1:10 నిమిషాలు కూడా అవుతా ఉంది ఈ యొక్క విచారణ మొదలయ్యి. సో ఇందులో కూడా కేసీఆర్ పలు డాక్యుమెంట్లను సిట్ అధికారుల ముందుకైతే తీసుకొచ్చారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో
సో నాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా కూడా కేసీఆర్ అయితే మాట్లాడుకొచ్చినట్టుగా అయితే మనకు ఈ విచారణలో భాగంగా అయితే కొంత సమాచారం అయితే అందుతా ఉంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ విజయ్. సో ప్రెసెంట్ చూసుకోవచ్చు, ఇటు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయన విచారణ అయితే కొనసాగుతోంది. ఇటు దాదాపు కొన్ని గంటల పాటు కూడా ఆయన్ని విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ నందినగర్లోని ఆయన నివాసం వద్ద సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, అసలు బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు, దానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ప్రెసెంట్ నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ సెక్యూరిటీ కూడా భారీగా మోహరించారు కాబట్టి లోపలికి ఎవరిని అనుమతించట్లేదు కాబట్టి ఇక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు? కేసీఆర్ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా నందినగర్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రస్తుతం చూడొచ్చు, భారీ గేట్లను ఏర్పాటు చేసి అటువైపు ఎవరు వెళ్లకుండా కేసీఆర్కి ఇంటికి వచ్చే రెండు వైపులా కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఇక్కడ మనం ఈ భారీ గేట్ల ద్వారా ఇటువైపు ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులను మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు తప్ప ఎవరిని కూడా ఇటువైపు అలో చేయట్లేదు. మొత్తం అక్కడ కేసీఆర్ ఇంటి ముందు కూడా ఇద్దరు ఏసీపీలతో పాటు ఇద్దరు అడిషనల్ డీసీపీలు కూడా ఉండడం జరిగింది. ఎవరు కూడా ఇటువైపు రాకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు బంజారాహిల్స్ నందిని నగర్ పరిసర ప్రాంతాల్లో 2000 మంది పోలీసులు మోహరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. గంట సేపటి నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. కేసీఆర్ని లోపల 2వ అంతస్తులో ఆయనను విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇటువైపు ఎవరు రాకుండా మాత్రం భద్రతను ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు అక్కడక్కడి నుంచి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ వద్ద పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి ఏదైతే ఉన్నారో మిగతా పోలీసులు కూడా అక్కడ వైపు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు ఇలా 4 చెక్ పోస్టులను ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, అటువైపు కూడా దాదాపు 10ల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. మొత్తం నందినగర్ వచ్చే ప్రాంతాలన్నీ కూడా పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇటువైపు రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. గంట నుంచి కూడా పోలీసుల విచారణ అంటే సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఇటువైపు కూడా భారీ గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కూడా పోలీసులు భారీగా మోహరించారు. నందినగర్కి వచ్చే దారి ఇది. ఇక్కడ కూడా దాదాపు పోలీసులు తప్ప ఇటువైపు ఎవరు కూడా రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు నుంచి కూడా ఏదైతే ఈ రూట్లో వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మూసివేసి ఎవరు ఇటు రాకుండా పోలీసులు భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అక్కడ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఇటు దూసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ఎవరిని కూడా ఇటు రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు, బస్తీ వాసులు కూడా కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా కేసీఆర్ విచారణ ముగిసే వరకు కూడా ఇక్కడ ఇలాంటి ఆంక్షలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు నిన్ననే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మాజీ సీఎం కేసీఆర్ విచారణ జరుగుతుంది. ఇటు హైదరాబాద్లోని నందినగర్లోని సిట్ అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటి వద్ద కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని ఆంక్షలను కూడా విధించారు పోలీసులు. రిమైనింగ్ డీటెయిల్స్ బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ జరుగుతోంది. ఇటు హైదరాబాద్లోని నందినగర్లో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. దాదాపు 15 మంది అధికారుల బృందం ఈ ఎంక్వైరీలో పాల్గొన్నారు. 2 ఐపీఎస్లు, 1 నాన్ క్యాడర్ ఎస్పీ, 3 ఏసీపీలు సిట్ టీంలో ఉన్నారు. అయితే కేసీఆర్ పక్కా ప్లాన్తో విచారణకు సిద్ధమయ్యారు. అధికారుల ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చేందుకు కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా ఆయన వెంట తెచ్చుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటు కేసీఆర్ ను అడిగే ప్రతి ప్రశ్నను ఇచ్చే సమాధానాన్ని వీడియో రికార్డ్ చేసి సిట్ బృందం చేస్తోంది. బయట బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా గుమికూడడంతో పోలీసులు అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి విచారణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు నియామకం, ఇంటెలిజెన్స్ విభాగం దుర్వినియోగంపై అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విచారణ